నమస్కారం, నేను సహస్రం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి అడిగి పెడుతున్నారనే వార్తలు జోరుగా వెళ్తున్నాయి. అయితే ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు, కానీ అప్పుడే పిఠాపురంలో అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బండ్ల మీద రాసుకోవడం, ఇంకా ఫోన్ పౌచుల మీద రాసుకోవడం, ఇదంతా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోస్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇతనికి పోటీగా వంగ గారు అక్కడ పోటీ చేశారు. మరి వంగ గీత గారు, మరి వంగ గీత గారు కూడా ఆమెకు సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా కార్ల మీద కూడా ఇలా రాసుకున్నారు, డిప్యూటీ సీఎం తాలూకా అన్నట్టు కూడా రాసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు ఆయన మాజీ డిప్యూటీ సీఎం. ఒక్క నిమిషం, ఇప్పుడు దీని గురించి కిరణ్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. మాజీ కాదండి, అంటే ఆమె ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు కాకినాడకి. గీత ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు. అయితే ఈయన ఎవరు, మన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా వంగ గీత గారిని తీసుకువెళ్తూ ఈమెను గెలిపియండి, ఈసారి నెక్స్ట్ డిప్యూటీ సీఎం వంగ గీత గారిని నేను చేస్తానని చెప్పేసి అన్నారు అనమాట. ఇంకా డిప్యూటీ సీఎం చేస్తా వంగ గీత గారిని అన్నారు. అందుకే అది దృష్టిలో పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గనక గెలిచాడు అంటే నా పేరు ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటాను అని ముద్రగడ మాట్లాడడం కూడా జరిగింది. అతనికి ఇక గుళ్ళో నామకరణం. ఇక మనకి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎటకారం ఏ రకంగా ఉంటది అంటే, ఇప్పుడు నేను చేసే వెటకారం, ఇప్పుడు నాకేందంటే ఒకసారి నేను రావులపాలెం వెళ్ళి అక్కడ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళా. ఏంటి బాగున్నారా అండి, తిన్నారా అండి, అసలు నిజంగా ఆప్యాయంగా పలకరేయటం కానీ ఎటకారం చేయటం కానీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉంటుంది అంటే దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో. ఇంకా మీరు ఇప్పుడు రిజల్ట్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ రాకుండానే వాళ్ళంతా బైకుల మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాసుకోవడం చూస్తూ ఉంటే ఓకే, హ్యాపీగానే ఉంది వాళ్ళ ఫ్యాన్స్ కానీ అందరికి. కానీ వంగ గీత గారి ఫ్యాన్స్ వీళ్ళు ఇట్లా రాశారని డిప్యూటీ సీఎం తాలూకా అని రాయడం, పిఠాపురం డిప్యూటీ తాలూకా అని రాయడం, ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు కావాలనే అంటే వెక్కిరిస్తున్నారన్నట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. ఏదన్నా వెటకారం పుట్టిందే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. ఇంతకీ మీరెవరు ఎలా రాస్తారు? ఒకవేళ మేమైతే మాత్రం ఇంకా నాకు తెలిసిన సర్వేల ప్రకారం చూస్తే గుంటూరు ఇది చిలక గారి చిలక మాదే అయినా కానీ పలుకు పరాయిది. ఈ మాట నేను ఎక్కడ విన్నాను అంటే, నిన్న కేటీఆర్ ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నారు, చిలక మాదే కానీ పలుకు పరాయిది అనే విధంగా. ఇప్పుడు మా చిలకే కానీ ఇప్పుడు ఏ సర్వే చూసినా కూడా విడతల రజని గెలిచిద్ది అన్న. ఇప్పుడు నేను టీడీపీ పార్టీ అయినా కానీ వాస్తవం మాట్లాడుతున్నా, గుంటూరు 2 టౌన్ టీడీపీ పోయిద్ది, గల్లా మాధవి గారు ఓడిపోతారు. అదే విధంగా నర్సాపేట కూడా ఎమ్మెల్యే నర్సాపేట కూడా పోయిద్ది అనే న్యూస్ కూడా వస్తుంది. ఇక ఏంటి, పక్కా టీడీపీ అయినా కూడా అక్కడ ఏం జరిగింది అంటే డబ్బులు విచ్చలవిడిగా, రజనీ గారు అయితే విచ్చలవిడి ఖర్చు పెట్టడం జరిగింది. గల్లా మాధవ్ గారు ఉన్న వాస్తవాలు చెప్తున్నా, గల్లా మాధవ్ గారు అయితే ఓటుకి డబ్బులు ఇవ్వలేదు అనే మాట వాస్తవంగా. నేను వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను, నాకు అప్పుడే చెప్పారు గల్లా మాధవి డబ్బులు ఇయ్యట్లేదు అని చెప్పి అప్పుడే చెప్పారు. ఆవిడ ఇయ్యొద్దనే ఇవ్వలేదు, ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడం నాకు ఇష్టం లేదని ఆవిడ ఇయ్యలేదు. అసలు అక్కడ కాదండి, అసలు పక్కా గెలిచేది పక్కా టీడీపీ అన్నది కూడా 2019లోనే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు వచ్చినప్పుడే అక్కడ టీడీపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఈ రకంగా విడతల రజని డబ్బుతో ఓట్లు కొనుక్కొని ఏదైనా కానీ ఈసారి మాత్రం గుంటూరు 2 టౌన్ చిలకే గెలిచిద్ది అని చెప్పి నేనైతే చిలక గారి తాలూకా అని చెప్పి బండి మీద రాసుకుంటారా. నాది ఇంతకు ముందు నాది బుల్లెట్ ఉండేది, AP 39 ఆ బండి నేను వేసుకుని తెలుదు అంటే రజనీ ఆమెను కొనిచ్చింది అన్నారు. 2019లో చిలకలూరుపేటలో దాదాపుగా 70 బుల్లెట్లు ఇచ్చింది. ఒక డౌన్ పేమెంట్ కట్టి నన్ను గెలిపివ్వండి, గెలిపించిన తర్వాత ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాను అని
ఇచ్చిన మాట ఎప్పుడు తప్పల రజనీ గారు. ఇచ్చింది కట్టే చీర విషయంలో గానీ వేసే మేకప్ విషయంలో గానీ మా మొక్క కాబట్టి నేను అంత గర్వంగా నేనైతే చెప్పగలను ఆమె గురించి. రేపు ఆమె కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినా గానీ టీడీపీలోకి తీసుకొచ్చే విధంగా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మా మొక్క కాబట్టి, మా చిలక కాబట్టి, పరాయి పలుకే గాని చిలక మాదే కాబట్టి ఈ చిలక మా పార్టీలోకి రావాలి, మా పార్టీలోకి వస్తే ఇంకా అందంగా ఉంటుంది, ఇంకా కళగా ఉంటుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఇంత ఫ్యాన్ అయిపోయారండి, రోజా గారిని కూడా పిలుస్తారు అదే అసలు రోజానే అసలు ఆ మాట ఎత్తబాకండి, బూతులు వస్తాయి. రోజా గురించి అయితే నేను గెలిస్తే అంటున్నా. మీకు విషయం తెలుసా, ఎలక్షన్ జరిగే రోజే రోజా గారు అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయే మొదటి ఎమ్మెల్యే నేనే అని చెప్పి రోజా మాట్లాడింది. మా పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే మాకు ఓటు వేయొద్దు, టీడీపీకి ఓటు వేయండి అని చెప్పి డైరెక్ట్ గా రోజా గారే చెప్పారు. రోజా గారు అయితే ఓడిపోతారు, విడతల రజనీ గారు అయితే గెలుస్తారు. గెలిచినా గానీ ఆమె టీడీపీలోకి రావాలి. ఎందుకంటే 2019లో టీడీపీలో గెలిచిన మద్దాలిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మేము టీడీపీలోకి తీసుకుపోస్తాము, టిట్ ఫర్ టాట్. అది దెబ్బకు దెబ్బ కొట్టే విధంగా మేమైతే మాత్రం సిద్ధంగా ఉన్నాము. ఆ గెలిచినా కూడా మేము పెద్దగా బాధపడేది ఏం లేదు. టీడీపీలోకి మేము తీసుకొస్తాం, మా చెలికే కదా, పలుకు పరాయిదైనా కానీ మా చెలికే కదా. మా సైబరాబాద్ జై టీడీపీ అని చెప్పి మాట్లాడింది. మీరు నాటిన ఒక్కసారి నేను అంది సార్ కూడా బాగుంటది, చాలా బాగుంటది. అయితే ఇప్పుడు మీ బుల్లెట్ మీద చిలకలు అసలు రాస్తారా, చిలక గారి తాలూకా అని చెప్పి బుల్లెట్ మీద బుల్లెట్ ఖచ్చితంగా రాపిస్తా. మా పార్టీలోకి రావాలా, మా చిలక మా తాలూకా అని చెప్పి నేను రాపిస్తా ఖచ్చితంగా. నేను కూడా చూస్తున్నాను. ఇంతకు ముందు నా బండి మీద బాలకృష్ణ బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ ఉండేది. ఈసారి చిలక బొమ్మ కూడా ఉంటుంది. ఏదన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మా చిలకే కదా, మా చిలకని మేము ఎట్లా వదులుకుంటాం, మేమైతే ఖచ్చితంగా వదులుకోము. అయితే ఇప్పుడు దగ్గరుండి మీరే గెలిపిస్తున్నట్టున్నారు కదా. మీరు ఏమన్నా అనుకోండి, దానికి నేనేం చేయలేను. అది నా తప్పు కాదు, నేను కరెక్ట్ గా వేసింది ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గల్లా మాధవ్ గారికి వేసాం. మేము టీడీపీ గెలవాలని వేసాం. కానీ అక్కడ తప్పేం జరిగింది, డబ్బులు ఇచ్చే దగ్గర, ప్రతి చోట కూడా డబ్బులు ఇచ్చే దగ్గర తేడా జరిగింది. నాకు ఆ రోజే ఫోన్ కాల్స్ వచ్చి ఇక్కడ గల్లా మాధవి గారు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. వాళ్ళైతే విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చారు. పోనీలండి సరే, మొత్తానికి అయితే కిరణ్ గారు రేపు పొద్దున్న గుంటూరులో బుల్లెట్ మీద ఎమ్మెల్యే చిలక తాలూకాని రాసుకొని మరి వెళ్తారంట, రొయ్యి రొయ్యి అని బుల్లెట్ మీద. కుదిరితే విడతల రజనీ గారిని బుల్లెట్ ఎక్కించుకొని కూడా వెళ్ళే అవకాశం తగ్గేదేలే అంటున్నారు. ఎదురు చూద్దాం మనం కూడా. కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్, థ్యాంక్ యూ.